హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మార్నింగ్ క్లాస్ లో మనం బ్రాంచ్ అకౌంటింగ్ సంబంధించి ఫిఫ్త్ ప్రాబ్లం అండ్ ఫైనల్ అకౌంట్స్ మెథడ్ అప్లోడ్ చేశామండి. ఇప్పుడు ఏంటి అంటే ఇండిపెండెంట్ బ్రాంచెస్ గురించి చూద్దామండి. మనకి టోటల్ గా బ్రాంచ్ అకౌంట్స్ అనగానే మన టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒకటేమో ఫారిన్ బ్రాంచ్, ఒకటి ఇంగ్లాండ్ బ్రాంచ్. ఇంగ్లాండ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి డిపెండెంట్ బ్రాంచ్, ఇండిపెండెంట్ బ్రాంచ్. డిపెండెంట్ బ్రాంచ్ అంటే ఏంటి అంటే బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే స్వతంత్ర బ్రాంచీలు అండి. ఇవి హెడ్ ఆఫీస్ మీద ఆధారపడకుండా ఇవి స్వతంత్రంగా అవే గూడ్స్ ని కొంటా ఉంటాయి, అమ్ముతా ఉంటాయి అన్నమాట. వాటి ట్రాన్సాక్షన్స్ అవే రికార్డ్ చేసుకుంటా ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే ఇండిపెండెంట్ బ్రాంచెస్, స్వతంత్ర బ్రాంచీలు. ఓకేనా? దీని గురించి స్క్రీన్ షేర్ చేద్దామండి మనం. ఓకే, ఇదిగోండి, దీని గురించి చూద్దాం. చూడండి, అకౌంటింగ్ ఫర్ ఇండిపెండెంట్ బ్రాంచెస్. బ్రాంచ్ అకౌంట్స్ అనగానే ఇన్లాండ్, ఫారిన్. ఇన్లాండ్ బ్రాంచ్ అనగానే మళ్ళీ డిపెండెంట్, ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ చూద్దాం. వెన్ దేర్ ఆర్ voluminous transactions in a branch, they prepare the accounts independently. They purchase and sell goods independently and also sell the goods which are sent by head office. Head office పంపిణీ అమ్ముతాయి, అలాగే అవి సొంతంగా కొనుక్కుని కూడా అమ్ముతాయి. As the branches are owned by head office, the profit or loss so made by the branch is enjoyed by head office. ఓకే, లాస్ట్ కి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎవరు ఆ, వాటిని రిసీవ్ చేసుకుంటారు అంటే హెడ్ ఆఫీస్. దీస్ ఇండిపెండెంట్ బ్రాంచెస్ మెయింటైన్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫర్ రికార్డింగ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్. దే ప్రిపేర్ ఏ ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. యాజ్ సచ్ దే మెయింటైన్ ఏ హెడ్ ఆఫీస్ అకౌంట్ అండ్ ఆన్ ఏ కాంట్రరీ హెడ్ ఆఫీస్. అది మ్యాటర్. చూడండి అమ్మా, కాంట్రరీ హెడ్ మెయింటైన్స్ ఏ బ్రాంచ్ అకౌంట్. ఓకే, హెడ్ ఆఫీస్ అకౌంట్ ఏమో బ్రాంచ్ మెయింటైన్ చేస్తే అర్థమవుతుందండి. అలాగే హెడ్ ఆఫీస్ కూడా బ్రాంచ్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎగ్జాంపుల్ రెమిటెన్స్ ఆఫ్ క్యాష్, ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఎట్సెట్రా ఆర్ టు బి పాస్డ్ త్రూ దీస్ అకౌంట్స్. ఓకే, needless to say that where head office receives the accounts from the branches, it incorporates profits of the branches as branch account data to profit and loss account. సరే, దీనికి సంబంధించి ఎంట్రీస్ చెప్పారండి. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎలా రాసుకోవాలి, బ్రాంచ్ బుక్స్ లో ఎలా రాసుకోవాలని చెప్పారు. నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా కాకుండా సమ్ లోకి వెళ్ళిపోతేనే మనం ఈజీగా అర్థం చేసుకుంటాము. నేను సో మనం ఇల్యూస్ట్రేషన్కి వెళ్ళిపోదామండి. సెవెంత్ ఇల్యూస్ట్రేషన్. మార్నింగ్ మనం ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మనం అప్లోడ్ చేసినట్టున్నాం. ఒక్క నిమిషం, అంతే. 5, 6 వరకు అయిపోయినాయి అండి. ఇది కంటిన్యూషన్, 7వ లెక్క. ఇది కంటిన్యూషన్ ఇండిపెండెంట్ బ్రాంచ్ లో 7th ప్రాబ్లం. డైరెక్ట్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంట్రీస్ చూసుకునే కన్నా కూడా మనకి లెక్కలోకి వెళ్తేనే అర్థమైపోతుంది. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కోల్కతా హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ ఏమో కోల్కతా అండి, బ్రాంచ్ వచ్చేటప్పటికి ఢిల్లీ బ్రాంచ్ అండ్ ఆగ్రా బ్రాంచ్. ఇక్కడ చూడండి, ఒకటేమో హెడ్ ఆఫీస్ అండి, దాని కింద బ్రాంచ్లు ఒకటి ఢిల్లీ బ్రాంచ్ అయితే ఇంకొకటి ఆగ్రా బ్రాంచ్. మొత్తం హెడ్ ఆఫీస్ బుక్స్ అలాగే బ్రాంచెస్ కూడా ఎవరికి వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారని చెప్పాను కాబట్టి ఢిల్లీ బ్రాంచ్ అలాగే ఆగ్రా బ్రాంచ్. అంటే జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ కోల్కతా హెడ్ ఆఫీస్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఢిల్లీ బ్రాంచ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అది, అలాగే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆగ్రా బ్రాంచ్, మూడిట్లోనూ మనం ఎంట్రీస్ రాయమన్నారు. వేటి గురించి అండి? ఇదిగోండి ఏమని. ఫస్ట్ పాయింట్, గూడ్స్ వర్త్ 50,000 rupees ఆర్ సప్లైడ్ బై ఢిల్లీ బ్రాంచ్ టు ఆగ్రా బ్రాంచ్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అది బాగినంగా వినండి. కోల్కతా హెడ్ ఆఫీస్ బుక్స్ లో దాన్ని ఎలా ట్రీట్ చేసి రాసుకుంటారు, అలాగే ఢిల్లీ బ్రాంచ్ ఎలా ట్రీట్ చేసి రాసుకుంటుంది, అలాగే ఆగ్రా బ్రాంచ్ దాన్ని ఎలా రాసుకుంటది అనేసి మనం మూడు రకాలుగా కూడా ఏ బుక్స్ రాస్తున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తూ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఇది ఒకటేంటి, ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ జర్నల్ ఎంట్రీస్, అలాగే నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఢిల్లీ బ్రాంచ్, అలాగే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆగ్రా బ్రాంచ్. ఇలా ఓకే. ఇలా మనకి ఎన్ని ఇచ్చారండి? 1, 2, 3, 4, 5. ఇదిగోండి 2, 3, 4, 5 ఇచ్చారు. వీటిని మనం ఈచ్ బుక్స్ లో అంటే ఏంటి, హెడ్ ఆఫీస్ బుక్స్,
నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నానండి నేను, ఢిల్లీ బ్రాంచ్ అలాగే ఆ, ఆగ్రా బ్రాంచ్ వీటన్నిటిలో కూడా రాయాలి. సింపుల్ గా చెప్తా చూడండి. మనం ఎంట్రీస్ అన్ని ఇక్కడే తీసేసుకుందామా, ఒక్కొక్క దాన్ని పక్కకు వచ్చేద్దాంలేండి. ఓకే, ఫార్మాట్ తీసుకుందామా, ఎందుకులేండి, ఇలా హెడ్డింగ్ పెడదాం. ఫస్ట్ హెడ్ ఆఫీస్ చెప్తా నేను. ఇన్ ద బుక్స్ ఆఫ్ కోల్కతా హెడ్ ఆఫీస్ అండి. జనరల్ ఎంట్రీస్ రాయబోతున్నాము మనం. కోల్కతా హెడ్ ఆఫీస్. దీని కింద మనకి పనిచేసేవి ఏంటి అంటే ఢిల్లీ బ్రాంచ్, ఆగ్రా బ్రాంచ్ తర్వాత రాద్దామండి. రైట్, హెడ్డింగ్ పెట్టాం కదా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా ట్రీట్ చేద్దామో చూడండి. గూడ్స్ వర్త్ 50,000 ఆర్ సప్లైడ్ బై ఢిల్లీ బ్రాంచ్ టు ఆగ్రా బ్రాంచ్. బాగా వినండి, ఏమీ లేదు, సింపుల్. ఢిల్లీ బ్రాంచ్ నుంచి గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయండి, ఆగ్రా బ్రాంచ్కి వెళ్తాయి. వెళ్తున్నాయండి, వెళ్తున్నాయి. ఇలా ఆరో మార్క్ వేసానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాయి అని అర్థం. ఓకేనా? సరే, ఇక్కడ ఒకటే చెప్తున్నా. మనకి క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నారు మీరు, దాంట్లో అంపైర్ కాదు, ఈ కామెంటేటర్స్ చెప్తా ఉంటారు ఏమని, ఈయన సిక్స్ కొట్టాడు, ఈయన దాన్ని క్యాచ్ పట్టాడు, లేదంటే ఫోర్ వెళ్ళిపోయింది, ఇలా చెప్తా ఉంటారు కదండి. అలాగే ఇక్కడ కూడా హెడ్ ఆఫీస్ దృష్టితో ఆలోచించి ఆ సప్లై చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆగ్రా బ్రాంచ్ కి వెళ్తున్నాయి కాబట్టి ఆగ్రా బ్రాంచ్ ఆ సరుకులు ఏం చేసింది, క్యాచ్ పట్టాడు అని చెబుతా ఉంటాడు కదండి కామెంటేటర్. అలాగే కాసేపు ఇప్పుడు మన హెడ్ ఆఫీస్ ని కామెంటేటర్ అనుకుందాం. ఆగ్రా బ్రాంచ్ ఏం చేసింది, రిసీవ్ చేసుకుంది. ఆ గూడ్స్ ఎవరిచ్చారు, ఢిల్లీ బ్రాంచ్. పర్సనల్ అకౌంట్, పర్సన్ టు పర్సన్, రైట్. ఇచ్చినోళ్ళేమో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదే టైప్ లో రాసేసుకోండి. ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆగ్రా బ్రాంచ్ కి గూడ్స్ వెళ్ళినాయి అని ఈ కామెంటేటర్ చెప్తుంది అనమాట హెడ్ ఆఫీస్. సో మనం ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ, ఆగ్రా బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది అని చెప్పింది అనుకుంటుంది, బుక్స్ లో రాసుకుంటుంది. ఆగ్రా బ్రాంచ్ అకౌంట్ ఎటార్ టు ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్, ఇలా రాయాలండి. ఆగ్రా బ్రాంచ్ అకౌంట్ ఎటార్ టు ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్. అమౌంట్ వచ్చేటప్పటికి నీకు 50,000 రూపీస్ అయిపోలా ఒక ఎంట్రీ. నెక్స్ట్ చూద్దాం. నేను రాయట్లేదండి ఇది ఏ పాయింట్ కి, మళ్ళీ ఇక్కడ అది ఏంటి అనేది నేను నేరేషన్ రాయటం లేదు, చూసుకోండి. నెక్స్ట్ బి, ఢిల్లీ బ్రాంచ్. మరి దానికి కన్సిడరేషన్ గా నెక్స్ట్ జరగాల్సింది ఏంటండి, ఆయన తీసుకున్నప్పుడు కన్సిడరేషన్ గా ఢిల్లీ బ్రాంచ్ డ్రాస్ ఏ బిల్స్ రిసీవబుల్ ఫర్ 40,000 ఆన్ ఆగ్రా బ్రాంచ్ విచ్ సెండ్స్ ఇట్స్ యాక్సెప్టెన్స్. ఓకే, బిల్ వచ్చిందండి. బిల్లు ఎవరు రాస్తే వాళ్ళకి బిల్ రిసీవబుల్ అవుతుంది, అవునా? ఎవరు రాస్తే వాళ్ళకి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. సో ఢిల్లీ బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది కాబట్టి ఢిల్లీ బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది, డెబిట్ ద రిసీవర్. సో మనం రాసేస్తాం ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ ఎటార్ టు ఆగ్రా బ్రాంచ్, అంతే. ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ ఎటార్ టు ఢిల్లీ బ్రాంచ్. ఒక కామెంటేటర్ థర్డ్ పర్సన్ చెబుతా ఉంటే ఎలా ఉంటదండి, అంతే. ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ ఎటార్ టు ఆగ్రా బ్రాంచ్, అంతే. ఇందాకేమో గూడ్స్ నేమో రిసీవ్ చేసుకుని ఆగ్రా బ్రాంచ్ డెబిట్ అయింది, ఇప్పుడేమో బిల్ పంపించి ఇచ్చి ఆగ్రా బ్రాంచ్ క్రెడిట్ అయింది, అంతే. ఎంత అంటే 40,000. మరి రిమైనింగ్ 10,000 సంగతి ఏంటండి, చూద్దాం ఏమని చెప్పారేమో. రైట్, నెక్స్ట్ థర్డ్ది మనకి సింపుల్ గా ఉండే మెథడ్ లో వెళ్ళిపోవడమే. మూడోది ఏంటో చూద్దాం. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎక్కడుంది, ఇదిగో. ఢిల్లీ బ్రాంచ్ రిసీవ్డ్, మళ్ళీ రిసీవే, ఎందుకంటే 50,000 కి మన కన్సిడరేషన్ 40,000 బిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్. ఇప్పుడు క్యాష్ వచ్చిందంట, ఎంత అంటే 10,000 రూపీస్ రిసీవ్ చేసుకుందండి ఢిల్లీ బ్రాంచ్. హెడ్ ఆఫీస్ ఆలోచించింది, అనుకుంటుంది ఏమని, మా ఢిల్లీ బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది. సో రిసీవర్, ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ డెటార్ టు ఆగ్రా బ్రాంచ్. ఆగ్రా బ్రాంచ్ అకౌంట్ 10,000 సరిపోయింది, బరాబర్. కేల్కతం బరాబర్ ఇది అంటారు కదా, అది. నెక్స్ట్ ఏబిసి అయిపోయింది. డీబిట్ ఏంటో చూద్దామండి. గూడ్స్ వర్త్ 20,000 వర్ రిటర్న్డ్ బై ఏ కస్టమర్ ఆఫ్ ఆగ్రా బ్రాంచ్ టు ఢిల్లీ బ్రాంచ్. ఓకే, గూడ్స్ వర్త్ 20,000 ఎవరి కస్టమర్స్ అండి, ఆగ్రా బ్రాంచ్ కస్టమర్స్ ఢిల్లీ బ్రాంచ్ కి పంపించారు. ఎవరైతే మాకు అనవసరం, ఢిల్లీ బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది, అదే మాకు అవసరం, అంతే. ఏబిసిడి, ఢిల్లీ బ్రాంచ్ రిసీవర్, అంతే. ఇక ఇంకేం రాయం మేము. ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ డెటార్ టు ఆగ్రా బ్రాంచ్, అంతేనండి. ఇంతే, మాకు ఇది తప్ప ఏమీ తెలియదు. రైట్, 20,000 రూపీస్. ఒక సినిమాలో రాజా ది గ్రేట్ లో రవితేజ అంటాడు కదా, ఏంటి ఏం జరిగింది అని అడిగితే నా కళ్ళు లేవు, నేనేం చూడాలా అన్నట్టు. అంతే, ఈమెకి ఏం తెలియదు, ఎవరి నుంచైనా రిసీవ్ చేసుకుని అనవసరం.
ఆగ్రా బ్రాంచ్ కలెక్టెడ్. కలెక్టెడ్ అనగానే ఆగ్రా బ్రాంచ్ రిసీవర్ అయిపోయాడు, రాసేసుకో. ఆగ్రా బ్రాంచ్ అకౌంట్ డైరెక్ట్, ఆగ్రా బ్రాంచ్ అకౌంట్ డైరెక్ట్ ఢిల్లీ బ్రాంచ్ అయిపోయింది. ఈ ఆగ్రా బ్రాంచ్ అకౌంట్ డేటా టు ఢిల్లీ బ్రాంచ్. ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ ఎంతండి అమౌంట్? 20,000. ఇక్కడ కూడా 20,000 అండి. అంతే. ఓకేనా? ఇక్కడ చూద్దాం ఏం రాసుకున్నారు వీళ్ళందరూ కూడా. ఇదిగోండి. ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ, ఫోర్త్ ఎంట్రీ, ఫిఫ్త్ ఎంట్రీ. ఇప్పుడు మనం ఎవరి బుక్స్ లో రాద్దామంటే ఢిల్లీ బ్రాంచ్ లో మొదలు పెడదాం. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఒకటి అయిపోయిందండి, హెడ్ ఆఫీస్ రాసేసామండి మేము. ఇప్పుడు సెకండ్ వన్ ఢిల్లీ బ్రాంచ్ లో రాయబోతున్నాము. వే ట్రాన్సాక్షన్స్ ని ఢిల్లీ బ్రాంచ్ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది ఇక్కడ. జర్నల్ ఎంట్రీస్ in the books of Delhi branch, right? ఓకే. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏ కదండి. ఏ ఏమిటి చదువుదాం, గుర్తులేదు నాకైతే. గూడ్స్ వర్త్ 50,000 ఆర్ సప్లైడ్ బై ఢిల్లీ బ్రాంచ్ పుస్తకాల్లో రాసుకుంటుందండి. ఎవరికి పంపించిందంటండి? ఆగ్రా బ్రాంచ్కి పంపించింది. ఓకేనా? అయితే ఆగ్రా బ్రాంచ్ రిసీవర్ అయ్యారండి. ఓకే, ఆగ్రా బ్రాంచ్ రిసీవర్ అయ్యారు, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆగ్రా బ్రాంచ్ ప్లేస్ లో మనం ఏం రాయాలి అంటే, ఇవన్నీ కూడా హెడ్ ఆఫీస్ తరపునే కాబట్టి కల్కటా హెడ్ ఆఫీస్ రాయాలండి. కల్కటా హెడ్ ఆఫీస్ అని రాయాలి. ఆగ్రా బ్రాంచ్ ప్లేస్ లో కల్కటా హెడ్ ఆఫీస్ రాయాలి. అయితే తన దగ్గర నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కదా, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఢిల్లీ బ్రాంచ్ కదండి. సో మనం ఏం రాస్తాము అంటే, గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అకార్డింగ్ ద రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ అని రాయాలండి. ఓకేనా? ఆగ్రా బ్రాంచ్ కి వెళుతున్నాయి కదా, రిసీవ్ చేసుకుంటున్నారు కదా అని ఆగ్రా బ్రాంచ్ రాయకూడదండి. ఇదంతా కూడా జరుగుతుంది హెడ్ ఆఫీస్ తరపున కాబట్టి బ్రాంచ్ పేరు కాకుండా ఏం రాస్తుంది అంటే హెడ్ ఆఫీస్ పేరు రాసుకుంటుంది. అంతే. కల్కటా కల్కటా హెడ్ ఆఫీస్ అకౌంట్ డెటార్ 50,000 రూపీస్. ఢిల్లీ బ్రాంచ్ నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయండి. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మేము సొంత పెత్తనం చేస్తాము అంటే ఊరుకోదు హెడ్ ఆఫీస్. నువ్వు ఎంత అనుకున్నా, ఎంత ఇండిపెండెంట్ సారీ డిపెండెంట్ కాదండి, ఏంటి, స్వతంత్ర బ్రాంచ్ ఇండిపెండెంట్ అయినా కూడా నీ సంగతి నువ్వే చెయ్యి, నీ వర్క్ నువ్వే చెయ్యి అని చెప్పేది. అంటే ఏంటి, హెడ్ ఆఫీస్ పేరు మీదే రాయాలి. అంతేగాని సొంత పెత్తనం కట్టుకుని ఢిల్లీ బుక్స్ లో, నా బుక్స్ లో ఆగ్రా పేరు రాస్తాంటే ఊరుకోరు. కలకత్తా హెడ్ ఆఫీస్ తరపున కాబట్టి కలకత్తా హెడ్ ఆఫీస్ అకౌంట్ ఆర్ టు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ రాయాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రాంచ్ బుక్స్ లో. నెక్స్ట్ బి పాయింట్ ఏమిటి? బి ఇదిగోండి చూడండి, ఎంట్రీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈయన గారు కూడా. ఇదిగోండి, కలకత్తా హెడ్ ఆఫీస్ అకౌంట్ ఆర్ టు బ్రాంచ్. తర్వాత ఏమైందండి, బిల్లు రిసీవ్ చేసుకున్నారండి. బిల్లు రిసీవ్ చేసుకున్నారు ఎవరి నుంచి? ఆగ్రా బ్రాంచ్ నుంచి. కానీ మనం ఏం రాయాలి? హెడ్ ఆఫీస్ పేరు రాయాలి. అంతే. ఇదిగోండి బిల్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఆగ్రా బ్రాంచ్ రాయొద్దు, కల్కటా హెడ్ ఆఫీస్. నీతో సంబంధం లేదు, మేం చూసుకుంటా అంటే కుదరదు అక్కడ. హెడ్ ఆఫీసే సినిమాలో హీరో అన్నమాట ఇక్కడ. 40,000 రూపీస్. నెక్స్ట్ థర్డ్ వన్ మనకు తెలుసు కదండి, క్యాష్ కలెక్ట్ చేసుకున్నాం కదండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు కల్కటా హెడ్ ఆఫీస్. చూడండి ఎంత సింపుల్ గా ఉందో, మనం ఒక లాజిక్ పట్టుకోవాలి అంతే. 10,000 అండి. తర్వాత గూడ్స్ రిటర్న్డ్ రైట్ చూద్దాం. గూడ్స్ వర్త్ 20,000 వర్ రిటర్న్డ్ బై కస్టమర్ ఆఫ్ ఆగ్రా బ్రాంచ్ టు ఢిల్లీ బ్రాంచ్. ఢిల్లీ బ్రాంచ్ కి సరుకులు వచ్చేసినాయి అండి. అప్పుడు గూడ్స్ మళ్ళీ సేమ్ మనం ఏదైతే ఇక్కడ క్రెడిట్ రాసుకున్నామో ఫస్ట్ లో, దీన్ని మళ్ళీ డెబిట్ రాసుకుంటామండి. చూడండి, డెబిట్ రాసుకుంటాము, కాకపోతే డెటాల్స్ పేరుతో రాస్తాడండి ఒక్కసారి. మనం ఇదిగోండి 20,000 రూపాయలకి గూడ్స్ సెంట్ టు, సేమ్ పైన మనం ఏదైతే మనం ఇదిగోండి ఏదైతే మనం క్రెడిట్ చేసుకుంటూ ఢిల్లీ బ్రాంచ్ నుంచి వెళ్ళిపోయింది రాసుకుంటారో, మళ్ళీ తిరిగి వచ్చేసినప్పుడు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్. గూడ్స్ సెంట్ టు
బ్రాంచ్ అకౌంట్ డెటార్ టు మనకి ఏంటి అంటే కోల్కతా హెడ్ ఆఫీస్ అని రాసుకుంటారు అంతే. కోల్కతా హెడ్ ఆఫీస్ సేమ్ పైన ఏదైతే రాసామో అది డి పాయింట్ కదండి. గూడ్స్ రిటర్న్ కి ఏమని రాస్తామని చెప్పాను, సేమ్ పైన ఎంట్రీనే రివర్స్. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ డెటార్ 20,000 టు కల్కట్టా హెడ్ ఆఫీస్ అకౌంట్ అండి అంతే. ఇంకా తర్వాత లాస్ట్ ఎంట్రీ ఒకటి ఉంది, డెటార్స్ నుంచి అమౌంట్ వసూలైనందుకు కావచ్చు. సో దానికైతే ఇలా రాద్దాం, క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత 20,000 రూపీస్ టు ఇక్కడ హెడ్ ఆఫీస్ పేరుతో రాసుకుంటారండి. ఇక్కడ మాత్రము లాస్ట్ కి డెటార్స్ నుంచి వసూలైనవి కాబట్టి ఇదిగోండి, కల్కటా హెడ్ ఆఫీస్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ రాసుకోవాలి. ఒక్క నిమిషం, నేను క్యాష్ రాసాము కదండి. క్యాష్ ఎందుకు రాస్తాము, ఆగ్రా బ్రాంచ్ కదండి కలెక్ట్ చేసుకుంది. ఆగ్రా బ్రాంచ్ కలెక్ట్ చేసుకుంది కస్టమర్ ఆఫ్ ఢిల్లీ బ్రాంచ్ నుంచి. కస్టమర్స్ ఆఫ్ ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆగ్రా బ్రాంచ్ అండి కలెక్ట్ చేసుకుంది, ఢిల్లీ బ్రాంచ్ కాదు. నేను ఎంట్రీ ఎలా రాశాను, క్యాష్ రాశాను, రాయకూడదు కదా. క్యాష్ ఎలా రాస్తాం మనం, రాయకూడదు, ఎందుకంటే రిసీవ్ చేసుకుంది ఢిల్లీ బ్రాంచ్ కాదు కదండి. ఢిల్లీ బ్రాంచ్ రాస్తే క్యాష్ రాస్తాం మనం, రాయకూడదు. సో మనం ఏం రాస్తాము అంటే దీనికి ఇదిగోండి, కల్కట్టా హెడ్ ఆఫీస్ అకౌంట్ డెటార్ అంటే ఆగ్రా బ్రాంచ్ రిసీవ్ చేసుకుంది, మనం ఆగ్రా బ్రాంచ్ పేరు రాయటం లేదు. ఆగ్రా బ్రాంచ్ ప్లేస్ లో మనం కల్కట్టా హెడ్ ఆఫీస్ రాస్తున్నాము. కల్కట్టా హెడ్ ఆఫీస్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి అంటే డెటార్స్ నుంచి. డెటార్స్ అకౌంట్ ఎంతంటే 20,000 వాళ్ళు కూడా ఏ డెటార్స్ అండి ఇక్కడ క్లియర్ చెప్పారు కదా, ఇదిగోండి ఇది ఇంతే. ఓకేనా, రైట్. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఈ పాయింట్ ఎలా రాసాము అనేది. ఆగ్రా బ్రాంచ్ కలెక్ట్ చేసుకుంది ఫ్రమ్ ఏ కస్టమర్ ఆఫ్ ఢిల్లీ, సో మనం దీన్ని డెటార్ అన్నాము. ఆగ్రా బ్రాంచ్ కలెక్ట్ చేసుకుందండి, ఆగ్రా బ్రాంచ్ రాయట్లేదు కదా మనం, హెడ్ ఆఫీస్ డెటార్ టు డెటార్స్ అని రాస్తున్నాం. హెడ్ ఆఫీస్ డెబిటెడ్ టు డెటార్స్ అని రాస్తాం. అదే మాదిరిగా మనం థింక్ చేసి వీళ్ళ పుస్తకాల్లో కూడా రాద్దాం. ఎలా రాస్తామండి ఒక్కొక్కటి ఇక్కడ చెప్పేస్తా చూడండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆగ్రా బ్రాంచ్ ఎలా రాస్తాం మనం, ఒక్కరికి తీసేద్దాం. ఒక్క నిమిషం, ఇలా అనగానే పోవాలి, పోవటం లేట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆగ్రా ఇక్కడే రాసేస్తున్నాడు చూడండి ఒక్కొక్కటి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆగ్రా రైట్. ఫస్ట్ ఏంటంటే గూడ్స్ వర్త్ 50,000 ఆర్ సప్లైడ్ బై ఢిల్లీ బ్రాంచ్ నుంచి వచ్చినాయి. ఓకేనా, ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆగ్రా బ్రాంచ్ కి వచ్చినాయి, రిసీవ్ చేసుకుంది, గూడ్స్ ని రిసీవ్ చేసుకుంది. రైట్, రిసీవ్ చేసుకుంది ఏమిటి అంటే గూడ్స్. గూడ్స్ రిసీవ్డ్ బై బ్రాంచ్ అకౌంట్ డెటార్ టు హెడ్ ఆఫీస్ రాయాలి. అంతేగాని ఆ, నేను ఆ ఢిల్లీ బ్రాంచ్ నుంచి వసూలు చేస్తున్నానని రాయకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటి, బిల్ పే చేసిందండి. సో బిల్ చేసి పే చేస్తే అదిగో ఎవరి పేరు రాయాలి, కలకత్తా హెడ్ ఆఫీస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్. తర్వాత మళ్ళీ కలకత్తా హెడ్ ఆఫీస్ డెటార్ టు ఏంటండి క్యాష్. మళ్ళీ గూడ్స్ రిటర్న్ చేసేస్తే రివర్స్ ఎంట్రీ. 4 ఎంట్రీలు అయిపోవాలా. సో ఇక్కడ చూసేద్దాం చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్నాయి కదా ఇదిగోండి. గూడ్స్ సెంట్ అనే రాశారు, నేనేం గూడ్స్ రిసీవ్డ్ అన్నానండి. ఏమి రాసినా ప్రాబ్లం లేదు, నేనేం గూడ్స్ రిసీవ్డ్ అన్నాను అంతే. తర్వాత ఇదిగోండి బిల్స్ పేయబుల్ ఎంట్రీ, తర్వాత క్యాష్ ఎంట్రీ. ఇదిగోండి తర్వాత కోల్కతా హెడ్ ఆఫీస్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అని రాశారండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు కోల్కతా హెడ్ ఆఫీస్. 4వ ఎంట్రీ ఏమని రాసాము మనం, 4వ ఎంట్రీ దాకా మనం వెళ్ళలేదు. అది 4th ఎంట్రీ 5th ఎంట్రీ సార్ చూసుకోండి అంతే. రైట్, తీసేయండి. ఇక 7వ లెక్క అయిపోయింది, 8వ లెక్క రండి. ఎక్కువ అండి ఇవి ఎందుకు స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానంటే మీకు మహా అంటే ఫస్ట్ సెకండ్ మెథడ్స్ లో ఇచ్చేస్తారండి. డిపెండెంట్ బ్రాంచ్ లో మీకు ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ అన్నారు కదా, డిపెండెంట్ బ్రాంచెస్ లో మీకు ఫస్ట్ మనకి బ్రాంచ్ డేటాస్ మెథడ్ అన్నాం కదండి, అది కానీ లేదంటే సెకండ్ మెథడ్ అయినా కానీ దాంట్లో తగ్గుతుందండి. 99.9% అనుకుంటున్నాము, చూద్దాం. ఎక్స్ లిమిటెడ్ ఆఫ్ అస్సాం హ్యాస్ ఎ బ్రాంచ్ ఎట్ డార్జిలింగ్. ఓకే, డార్జిలింగ్ లో ఎక్స్ లిమిటెడ్ అస్సాం కి బ్రాంచ్ ఉంది. ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ రీకన్సైల్ చేయాలంటండి మనం బీఆర్ఎస్ లాగను.
డార్జిలింగ్ బ్రాంచ్ కరెంట్ అకౌంట్ విత్ అస్సాం head office current account by preparing branch current account in the books of head office. ఇది ఏం లేవండి, చిన్న చిన్న లెక్కలు ఇవన్నీ కూడాను. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే అస్సాం హెడ్ ఆఫీస్ అండి, ఇది డార్జిలింగ్ బ్రాంచ్. సరే, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ 13,02,400 రూపీస్ అయితే డార్జిలింగ్ ఎంత రిసీవ్ చేసుకుందండి? 12,80,400 రిసీవ్ చేసుకుంది. అర్థమవుతుందా? అంటే ఇంక ఎంత అమౌంట్ మనకి రిసీవ్ చేసు అంటే అకౌంట్కి వచ్చేటప్పటికి, ఇదిగోండి అకౌంట్కి వచ్చేటప్పటికి బై గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అండి. ఈ పంపించిన హెడ్ ఆఫీస్ ఏమో ఇన్ని పంపిస్తే ఈ రిసీవ్ చేసుకుని 2 అని రాసి బ్రాంచ్ అకౌంట్ లో ఎంత రాశారు? 12,80,000 రాశారండి. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఏంటంటే గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎంతండి అమౌంట్? 13,02,400 రూపీస్ మైనస్ 12,80,400 రిసీవ్ చేసుకున్నారండి. 22,000 రూపీస్ ఇంకా తక్కువగా ఉంది. ఇంతే రిసీవ్ చేసుకున్నారు, 12,80,000 రిసీవ్ చేసుకున్నారు. సో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ 22,000 రూపీస్ ని మనం బై గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ గా రాసుకుంటాము. ఇదిగోండి కావాలంటే చూడండి, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ పంపించింది కాబట్టి క్రెడిట్ రాసుకున్నారు 13,02,400. గూడ్స్ రిసీవ్డ్ బ్రాంచ్ ఎంత డెబిట్ చేసుకున్నారండి? 12,80,400. ఇంకా మిగిలిన రిమైనింగ్ కూడా ఏం చేయాలి మనము? ఇదిగో క్రెడిట్ సైడ్ మనం 22,000 రాసుకుంటాం గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్? నెక్స్ట్ క్యాష్ సెంట్ బై బ్రాంచ్. క్యాష్ సెంట్ బై బ్రాంచ్ అంటే ఏంటి? బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి క్యాష్ 1,86,500 రూపీస్ క్రెడిట్ ఎక్కువ ఉందండి. ఆ రిసీవ్ చేసుకున్న 1,00,000 రూపీసే తక్కువ ఉంది. దీన్ని కూడా మనం ఏమి రాస్తాము అంటే బై క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అంటామండి. డిఫరెన్స్ 1,86,500 మైనస్ 1,00,000 రూపీస్, 86,500 అండి డిఫరెన్స్. ఓకేనా? క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అంటాం అది. తర్వాత డార్జిలింగ్ బ్రాంచ్ కరెంట్ అకౌంట్, ఇదేమో మనకేంటి? బ్యాలెన్సెస్ అండి మనకి ఇవి. ఈ రెండు కూడా, ఇది అలాగే ఇవి రెండు కూడా బ్యాలెన్సెస్. ఎందుకు అంటే ఇదిగోండి కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్. సో ఇదిగోండి మనకి వర్కింగ్ నోట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సొల్యూషన్ ఇది ఎలా? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,11,100 రూపీస్ డార్జిలింగ్ బ్రాంచ్ కరెంట్ అకౌంట్. డార్జిలింగ్ బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 4,11,100. అలాగే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 3,02,600 రూపీస్. ఇదిగోండి తీసుకొచ్చి ఇక్కడ రాసాం, ఈ రెండింటిని ఇక్కడ రాసామండి మనం. నెక్స్ట్ 22,86,500 రూపీస్ ఇదిగోండి, రైట్? అర్థమైందా? ఇంతే, అయిపోయింది సమ్. దీన్ని ఏం చేశారు? నీకు వర్కింగ్ నోట్స్ ఇచ్చారండి ఇక్కడ. ఇదిగో వర్కింగ్ నోట్స్ జర్నల్ ఎంట్రీ రాశారు. ఏమని? ఇదిగో గూడ్స్, ఇది చూడండి అండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూడండి. ఇది ఫస్ట్ ఎంట్రీ, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ టు డార్జిలింగ్ బ్రాంచ్. తర్వాత క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ టు డార్జిలింగ్ బ్రాంచ్. దాన్నే మనం అకౌంట్ లోకి వచ్చేటప్పటికి ఇలా. ఇదేంటండి అంటారేమో, మైనస్ చేశారండి. దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే 22,000, దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే 86,500. మనకి ఇలా ఎంట్రీస్ ఫామ్ లో రాశారు. రాసిన తర్వాత ఇదిగోండి గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, క్యాష్ ఇన్ ట్రాన్సిట్, ఇవన్నీ రెండు ఏమో ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్సెస్. అంతే, వెరీ వెరీ సింపుల్, ఏం లేదు, తీసేయి. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇవాళకి ఇది చెప్పేసి నేను ఆపేస్తా. ఏ ఢిల్లీ హెడ్ ఆఫీస్ పాసెస్ వన్ ఎంట్రీ అంట ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్ టు అడ్జస్ట్ ద పొజిషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్. ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ కంట. ఇందాక జరిగింది ఆగ్రాను, మనకి ఇంకోటి ఏంటండి ఆగ్రా ఢిల్లీ లాగా డ్యూరింగ్ ద మంత్. కానీ ఒక ఎంట్రీ అన్నట్టు రాయాల్సింది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ మార్చ్ 2022 మేక్ ద ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఢిల్లీ హెడ్ ఆఫీస్. ఓకే, జరిగింది ఏంటో చూద్దాం. కోల్కతా బ్రాంచ్ అంటండి, ఇక్కడేమో కాన్పూర్ బ్రాంచ్. ఓకే, ఏమైంది కోల్కతా బ్రాంచ్ కింద? చూద్దాం. కోల్కతా బ్రాంచ్ అంట ఏం చేసింది? రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ పాట్నా బ్రాంచ్ నుంచి రిసీవ్ చేసుకుందంట. అహ్మదాబాద్ బ్రాంచ్ నుంచి కూడా రిసీవ్ చేసుకుందంటండి. బ్రాంచ్ కి జరిగినాయండి. ఈ కోల్కతా బ్రాంచ్ గారు ఏం చేశారు? ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్నారు, అలాగే అహ్మదాబాద్ నుంచి కూడా రిసీవ్ చేసుకున్నారు. బాగానే ఉంది. అయితే ఏం చేద్దాం? నెక్స్ట్ సెంట్ గూడ్స్ టు అహ్మదాబాద్ బ్రాంచ్. మళ్ళీ గూడ్స్ ని మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ అహ్మదాబాద్ కి సెండ్ చేసింది, అలాగే పాట్నా కూడా సెండ్ చేసింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ సెంట్ యాక్సెప్టెన్స్ టు పాట్నా బ్రాంచ్. అంటే పాట్నా బ్రాంచ్ కి దగ్గర సరుకులు యాక్సెప్ట్ చేసింది కదండి, ఫస్ట్ తీసుకుంది కదా, దానికి గాను బిల్స్ పేయబుల్ ఇచ్చిందంటండి. బిల్స్ పేయబుల్
ఓకే. తర్వాత అహ్మదాబాద్ బ్రాంచ్ కూడా బిల్స్ పేయబుల్ అని ఇచ్చింది. రైట్. నెక్స్ట్ కాన్పూర్ బ్రాంచ్ సంగతి చూద్దామండి. పైన ఈ ఏతో కూడా కలిపి అంట. సెంట్ గూడ్స్ టు అహ్మదాబాద్ బ్రాంచ్ 9,000 అంటండి. కాన్పూర్ బ్రాంచ్ ఏం చేసిందండి? సెంట్ గూడ్స్ టు అహ్మదాబాద్ బ్రాంచ్, అహ్మదాబాద్ కి 9,000 రూపాయల గూడ్స్ సెండ్ చేసింది. అంటే అహ్మదాబాద్ బ్రాంచ్ అకౌంటెంట్ ఆర్ టు గూడ్స్ సెండ్ టు అహ్మదాబాద్. నెక్స్ట్ రిసీవ్డ్ బిల్స్ రిసీవబుల్ ఫ్రమ్ అహ్మదాబాద్, బిల్స్ రిసీవబుల్ అంట. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ అహ్మదాబాద్. ఈ రకంగా ఉన్నాయండి. మనకి ఇలా చూస్తే గందరగోళంగా ఉంది కదా. ఇప్పుడు దీనిని మనం ఏం చేస్తాము అంటే ఒక అకౌంట్ లో రాసుకుంటామండి. ఒక ఎంట్రీ పాస్ చేస్తాం దీనికి అంతే. ఇదిగోండి ఎంట్రీ పాస్ చేసేది ఇక్కడ. తర్వాత చూద్దాం దాని గురించి. ఇక్కడికి వచ్చేసేయండి. మనం పక్కన వెళ్దామా, ఇక్కడ చెప్పేసేనా? పక్కన రాద్దామా? సరే వెళ్ళిపోండి. రైట్. ఓకే. నెక్స్ట్ పర్టికులర్స్ కాకుండా 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్ ని మళ్ళీ ఒక్కొక్కటి డెబిట్ అండ్ క్రెడిటా. ఇది పర్టికులర్స్. సరిపోతుందిలే. తర్వాత ఒక్కొక్క దాన్ని ముందు 4 భాగాలు చేయండి. ఎందుకు అంటే కలకత్తా, కాన్పూర్, పాట్నా, అహ్మదాబాద్, అందుకోసం అనమాట 4 భాగాలు. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక డెబిట్ అండి ఒక క్రెడిట్ అలా. ఓకేనా? రైట్. మళ్ళీ మనం ఇంకొక గీత గీద్దాం అడ్డంగా. ఏం లేదు, సింపుల్ గా ఉందండి. మనం చూడంగానే భయపడతారు మీరు, కానీ అవసరం లేదు. మళ్ళా వీటిని ఒక్కొక్క దాన్ని డెబిట్ క్రెడిట్ గా డివైడ్ చేద్దాం. నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎందుకులే మళ్ళీ అక్కడ కానీ ఇక్కడ క్లారిటీ ఉంటుంది అనేసి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ దాకా రారేమో అనుకుంటున్నాం, కానీ మనం సిఏ సిఎంఏ వాళ్ళకి అలా అనుకోవడానికి లేదండి ఛాన్స్. ఇవ్వచ్చు కూడా, చెప్పలేము. అంటే ఇంతకు ముందు అంతా కూడా మనకి 3 సంవత్సరాలు చూస్తే మన ఫైనల్ అకౌంట్ మెథడ్ కూడా రాలేదు. 3 సంవత్సరాలు చూస్తే నేను అనేది. ఓకే. పర్టికులర్స్. ఒక్క నిమిషం అండి. స్క్రీన్ ఎన్లార్జ్ చేద్దాం. వన్ మినిట్. స్క్రీన్ ఫుల్ చేద్దామనండి. ఏంటో ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వరకు ఆపేద్దాము.